మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిపిన ధర్మాసనం అక్రమ మద్యం కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు లేతే వరకు ఇక ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లను విచారించవద్దని తెలిపింది. బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లు మెరిట్ ఆధారంగానే నిర్ణయించాలని స్పష్టం చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. రైట్ మణికుమార్, చెప్పండి ఏంటి అప్డేట్స్? ఏమన్నా ఏపీలో సంచలనంగా ఉన్నటువంటి ఏపీ లెక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేయగా అందులో 5గురికి ఇప్పటికే బెయిల్ వచ్చింది. ఆ కేసులో 38 నిందితుడిగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తనకు బెయిల్ కావాలంటూ కూడా పలుసార్లు ఏసీబీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా అంటే ట్రయల్ కోర్టులకు సంబంధించి హైకోర్టులో బెయిల్ పిటిషన్లు రిజర్వ్లో ఉండగా ట్రయల్ కోర్టులో దీని బెయిల్ వచ్చేటువంటి బెయిల్ పిటిషన్లకు సంబంధించి విచారణ జరపకూడదంటూ కూడా హైకోర్టు గతంలో వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పెట్టిన నేపథ్యం దాఖలు చేసిన నేపథ్యం దాని మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు దానికి సంబంధించి ట్రయల్ కోర్టులో ఎటువంటి విచారణ జరపకూడదు అని చెప్పి గతంలో ఇచ్చిన తీర్పును చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ జేపీ పార్దేవాలా ధర్మాసనం దీనిపైన విచారణ జరిపింది. అయితే దానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసినట్లు కూడా తెలుస్తోంది. ఏదైతే వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉన్నటువంటి బెయిల్ కేసులకు సంబంధించి మెరిట్ ఆధారంగా వీటిని విచారించాలని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చినటువంటి గతంలో అంటే హైకోర్టులో విచారణలో ఉన్నటువంటి ఏదైతే ఈ బెయిల్ పిటిషన్లకు సంబంధించి ఆ ట్రయల్ కోర్టుల్లో ఆ బెయిల్ పిటిషన్లు తేలే వరకు కూడా ట్రయల్ కోర్టుల్లో బెయిల్ పిటిషన్లు విచారించొద్దని హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. దీంతో ఇప్పుడు కొట్టివేసిన నేపథ్యంలో పలు కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ కేసులకు సంబంధించి వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉన్నటువంటి బెయిల్ కేసులకు సంబంధించి పిటిషన్లకు సంబంధించి విచారణ ఖచ్చితంగా జరపాలి. ఎందుకంటే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 సంబంధించి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఈ నేపథ్యంలో అటు ఆర్టికల్ 21ని ఉల్లంఘించడం అని చెప్పి అటు సుప్రీం కూడా వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛను ఇమిడి ఉన్న కేసులకు సంబంధించి ఖచ్చితంగా మెరిట్ ఆధారంగా ఇవి కేసులను విచారించాలని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి తీర్పులో సహేతుక కారణాలు లేని కారణంగా గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ పిటిషన్ సంబంధించి బెయిల్ దక్కే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన పలుసార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదు, ప్రకృతి వైద్యం చేయించుకోవడానికి తనకు వెసులుబాటు కల్పించాలి, బెయిల్ ఇవ్వాలని చెప్పి పలుమార్లు ఆయన పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యం ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి బెయిల్ పిటిషన్లు దక్కే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముందు ఎట్లాంటి కార్యాచరణ జరిగింది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి ఎంపీ మిథున్ రెడ్డితో పాటు పలువురికి బెయిల్ మంజూరు అయింది. అటు పైలా దిలీప్ కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వీళ్ళందరికీ కూడా బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తనకు వైద్యం చేయించుకోవాలని చెప్పి ఆయన కూడా పలుమార్లు బెయిల్ పిటిషన్ పెట్టిన నేపథ్యం ఇప్పుడు ఏసీబీ కోర్టులో వీటిపైన విచారణ జరిగి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏమన్నా థ్యాంక్ యూ మణికుమార్.